నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. జాగ్రత్త కనిపెట్టి ఉండండి రా, నేను లేని సమక్షంలో మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు. అబ్బురదంతా ఎందుకు నీకు అసలు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. బాయ్ బాయ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అండ్ మా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ విక్రమ్ గారు విత్ ద బ్యూటిఫుల్ గోవా టీ షర్ట్. జంట గారు ఇక్కడైనా మీ ఆయన వదిలి మమ్మల్ని పట్టించుకోండి కొంచెం. సో కొన్న ప్రతి బొమ్మ కలిసి కొందాం. వెల్కమ్ టు బ్యాంకాక్. మా మోస్ట్ అవైటెడ్, కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ప్లేస్ కి ఫైనల్లీ తీసుకొచ్చారు నన్ను. అల్టిమేట్ ఛానల్. కుళ్ళిపోతున్నాడు మావాడు, ఎందుకంటే వీళ్ళందరూ కుళ్ళిపోయే వ్లాగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మా ఆయన్ని, నా పిల్లల్ని, మా అమ్మని అందరినీ వదిలేసి ఫస్ట్ టైం నేను సోలో ట్రిప్ అంటే గర్ల్స్ ట్రిప్ వెళ్ళబోతున్నాను. ఇదిగోండి దానికోసం ఈ ప్యాకింగ్ అంతా. దాని చేస్తావా వెళ్ళిపోతున్నాను, అందరూ పంపిస్తున్నావా? నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. హలో, నేను వెళ్తున్నది మంచి ప్లేస్. స్కూబా డ్రైవింగ్ ఉంటది, వాటర్ ఉంటది, మొత్తానికి కావాల్సిన ప్యాకింగ్ చేసుకున్నా. ఫస్ట్ టైం మా ఆయన పిల్లలు లేకుండా ఎంజాయ్ అయిపోతున్నా. అక్కడ వేటాడుకోవడానికి మంచి డియోర్ బ్యాగ్, నా మేకప్ పౌచ్, తినడానికి మంచి డ్రై ఫ్రూట్స్. ఇది ఇలాగే వస్తుంది చూడండి. ఇక్కడ నా కావాల్సిన క్రీమ్లు, గేమ్లు, బెల్ట్లు, గింట్లు అన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నా. ఎస్, నా కొత్త పాస్పోర్ట్ దీనికోసమే తీసుకున్నానండి. ఇదిగోండి నా పాస్పోర్ట్ కి కొత్తగా. థ్యాంక్ యూ. ఎంజాయ్. మా ఆయన ఎయిర్పోర్ట్ కోసం చెప్పి హ్యాండ్ ఇచ్చాడు. అరే జాగ్రత్త కనిపెట్టి ఉండండి రా, నేను లేని సమక్షంలో మన ఇంటికి ఎవరెవరు వస్తున్నారు. ఇంటికి వస్తారేంటి? అబ్బురదంతా ఎందుకు నీకు అసలు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు? అందుకే గెస్ట్ హౌస్ రెడీ చేసుకుని నేను పోతున్నాను. కానీ దబదబా దబదబా దబదబా. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ మీ. నా ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు. పిల్లలు ఆంటీ కూడా ఉన్నారు కాబట్టి కింద ఏరోప్లేన్ ఉంది, నచ్చింది తినండి. బాయ్ బాయ్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. బాయ్ 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 గైస్. నేను చెప్పానా? ఈ ట్రిప్ స్పెషాలిటీ ఏంటంటే అందరి చేతుల్లో ఫోన్ ఉండడం, ఫోన్ లో ప్రేమించుకోవడం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. థ్యాంక్ యూ. అండ్ మా ఎవర్ గ్రీన్ బ్యూటిఫుల్ విక్రమ్ గారు విత్ ద బ్యూటిఫుల్ గోవా టీ షర్ట్. ఇంకో జంట అక్కడ ఉన్నారండి. జంట గారు ఇక్కడైనా మీ ఆయన వదిలి మమ్మల్ని పట్టించుకోండి కొంచెం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అలాగా. ఏంటి రచ్చ అనుకుంటున్నారా? మా అక్క కష్టాలు చూస్తున్నాను సెటప్ తో, లాగుతో. కానీ ఈ సిన్సియారిటీ కన్నా మీకు అతి త్వరలో 1 మిలియన్ అయిపోతారు. కలిసి ఒక అగ్రిమెంట్కి వచ్చాము. నవీన గారు, మన ఇద్దరు ఒక ఒప్పందంకి వచ్చేద్దాం. ఎందుకంటే మా పిల్లలు ఉన్నారే పిడుగులు. నేను ఒక బొమ్మ కొని, ఈవిడ ఇంకో బొమ్మ కొని, నేను ఇంకేదో కొని, మీరు ఇంకేదో కొన్నారంటే తర్వాత ఇంట్లో వస్తాయి మాకు. వాళ్ళ మమ్మీ ఇది కొన్నది మీరు ఎందుకు కొనలేదు, మీ మమ్మీ అది కొన్నది మీరు అక్కడికే కదా వెళ్ళారు. ఇంకో నవీన అంటే అది తెచ్చారు, నాకు నువ్వు ఎదుగు తెలదంటాడు మావాడు. సో కొన్న ప్రతి బొమ్మ కలిసి కొందాం. విషయం తెలుసా ఇంతకీ వీళ్ళకి? మీ ఇద్దరు పిల్లలు లిఖిలేష్ అండ్ శ్రీయాను ఒకటే క్లాసు, ఒకటే స్కూల్, ఒకటే బెంచ్, ఒకటే అన్నం కంచం అన్నమాట. అది ప్రాబ్లం. అందరూ తొక్కుకుంటూ వస్తే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. అది నా సిన్సియారిటీ రైటింగ్ లో. ఎస్, ఇంకొక కొత్త ఫిగర్ ని మీకు పరిచయం చేయలేదు కదా, మీరు పరిచయం చేస్తాను. మా వ్లాగ్ లో ఇప్పుడే జాయిన్ అయ్యి, మా ట్రిప్ లో ఇప్పుడే జాయిన్ అయిన ఐశ్వర్య రాయ్. నాకు తెలీదమ్మా. ఏంటే
ఆ లుక్ అంటే అయ్యి నువ్వు నిజంగా నువ్వే బాగున్నావు. ఓకే 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 చూడు సార్. అండ్ మేమందరం ఒక్కొక్కరు అయితే నేనా దీపిక పడుకుని రైట్ నుంచి అండ్ బ్యాంకాక్కి అమ్మగారిని తీసుకొని వచ్చారు. హాయ్ అమ్మా. మీరు సుస్మిత సార్ నిజంగా. ఇక్కడ వివేక్ ఓబ్రాయ్ కూడా ఉన్నాడు అనుకోండి, తమ్ముడు. ఓకే, నా వ్లాగ్లో అందరినీ పరిచయం చేసేసాను. శుద్ధపూస డైలాగులు కొట్టకండి సార్. ఊరంతా ప్రపంచం అంతా తిరిగి శుద్ధపూస డైలాగులు అసలు అయ్యా మీరు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారో నాకు తెలుసు. పద్ధతిగా నన్ను అప్పచెప్తావేమోనని ఫోన్ చేశాను. ఇప్పుడే మేము సీట్లు దొబ్బేసుకొని ఇక్కడ స్పేస్ తీసుకున్నాం అనమాట. స్పేస్ లేదు ఇక్కడ, కానీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు శ్రీవాణి గారు నిద్రపోబోతున్నారు. మేము బాగుంది మళ్ళీ కలుస్తాం. సభకి నమస్కారం. ఇంట్లో నీకు కంటెంట్ లేదు కూర్చోమ్మా. మూలకు వస్తారు అక్కడ అంటారు. వీరనారి ఎవరంటే ఐశ్వర్య ఇచ్చారా మనకి వెజ్ బిర్యానీ. వెల్కమ్ టు బాంబే, వెల్కమ్ టు బాంబే, వెల్కమ్ టు బాంబే, వెల్కమ్ టు బాంబే, వెల్కమ్ టు బాంబే అండి మీ అందరికీ కూడా. రాగానే ఒక మనసు పులకరించి ఒక ప్లేస్ కనిపించింది, డ్యూటీ ఫ్రీ అని. కాకపోతే ఇప్పుడు బ్యాంకాక్కి వెళ్ళి తీసుకెళ్ళలేం కాదు, బాటిల్స్ పెద్ద మనసుతో. వావ్, జ్యువెలరీ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ కంటే ఇక్కడ షాపులు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్లో ఎప్పుడు లేట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తాం కాబట్టి షాపింగ్ చెయ్యం, చూడం మనం. ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి, మనం చూడలే. కాదు, ఈ షాపింగ్ దగ్గర మా ఆయన అత్తయ్య ఎక్కడ కొనిపిమంటారా అని తుర్రు ఉరుకుతూనే ఉన్నాడు పక్కన నిల్చోకుండా. ఇదిగోండి మంచి బిజినెస్ క్లాస్ ఇలా ఉంటుంది, కానీ మేము బీదోళ్ళం కాబట్టి మేము నార్మల్ క్లాస్కి వచ్చామన్నమాట. ఇదే మా నార్మల్ క్లాస్ ఫ్లైట్. కాకపోతే మేము లాస్ట్లో బుక్ చేసుకున్నాం, లాస్ట్కి వెళ్తున్నాం. బ్యాంకాక్ వెళ్ళే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మాకు ఇచ్చిన ఫుడ్ చూపిస్తాను. వావ్, మాకు ఇష్టమైన బ్రౌనీ చాట్. అవును, కరెక్ట్ యాక్చువల్లీ. అండ్ ఇది చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో. కప్పు చాలా క్యూట్గా ఉంది. దాంతోపాటు అమూల్ టీ అండ్ గోల్డ్ కాఫీ అట్ట ఇది. ఎస్, అండ్ చిన్న క్యూట్ వాటర్ బాటిల్. సో ఇది పక్కన పెడితే పన్నీర్ పరాటా. ఇదేంటిది? ఆలు 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 సపోటానా? ఎయిర్పోర్ట్ బ్యాంకాక్. అందరు చాలా సరదా మూడ్లో ఉన్నారు. నేను మీకోసం చూపిస్తున్నాను. వెల్కమ్ టు బ్యాంకాక్. ఒక్కడు వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఈస్ గోయింగ్ ఎలోన్. ఆహా, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్, బ్యాంకాక్ గాలి. మన కేరళ వాతావరణం. అయ్యో. హై ఫ్రెండ్స్, ఇప్పుడే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో మేము పర్ఫ్యూమ్ అండ్ కాస్మెటిక్ స్టూడియోలో వచ్చాము. నిన్న నా లిప్స్టిక్ ని బాత్రూమ్ లో పడేసింది కాబట్టి బేసిక్ గా పడేసింది నేను కాదు, ఈమె ప్రాణ స్నేహితురాలు శ్రీవాణి అక్క. అదేంటో తెలియదు, ఆమె పడేస్తే నేను కొని గిఫ్టెడ్ బై నీలిమ గారు. కాదు, నీలిమ కట్టేసి గొలుసు. సూపర్. శ్రీవాణి గారు మేకప్ మీ టాలెంట్ అండి, మామూలుగా లేదు. చూడండి అసలు ఏంటి టాలెంట్ అంతా. కరెక్ట్ గా ఉంది. దీన్నే రివెంజ్ అంటారు. అరే నాది నా డియర్ రా. క్యూట్. చూడండి ఎంత బాగుంది, బాగుంది కదా. హెవీ మనసులతో, హెవీ పర్సులతో పోతున్నాము, అన్ని ఖాళీ చేసుకొని సూట్ కేసులు మాత్రం నింపుకోవడానికి. సో ఇక్కడికి మన హైదరాబాద్కి టైం డిఫరెన్స్ ఉందంట. అక్కడికి ఇక్కడికి 1 గంటన్నర తేడా. అక్కడ 7 అయితే ఇక్కడ 8:30 అవుతుందట. మొత్తానికి మేము ఇమిగ్రేషన్ అయ్యి బయటకు వచ్చే వరకు 9:30 అయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ ఏం చేస్తామో నాకు తెలీదు. అక్కడ ఎగ్జిట్ ఉంది, పోదాం. పోదాం. బాయ్ బాయ్. మీకు కూడా ఎగ్జిట్ అండి. మేము తాయాలతో డిస్కషన్ పెట్టాడు. పటాయాకి 5,000 బాతులు అంట. పాపం ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. ట్రైనా బస్సా అని వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. కార్ల కోసం బేరాలు ఆడుతున్నారు. అంటే 1 2 3 4 5 ఈ ఫ్లోర్స్ అన్ని కార్ పార్కింగ్. వెల్కమ్ టు బ్యాంకాక్ అండ్ టైమ్ ఇస్ అప్.
500 బాతులు అయ్యాయి. ప్లస్ ఇది కొన్నందుకు ఆయన ఫ్రీ. మేము స్టే చేయబోతున్న హోటల్ ఇదే పటాయాలో. ఇలా ఉంటారనమాట బ్యాచ్ అంతా. మా బ్యాగులు అన్నీ దిగుతున్నాయి. అండ్ ఇక్కడ 250 బాతులకి ఒక బఫే అంట. ఇదిగోండి ఇవే బాతులు మేము ఇచ్చాము. కొంగ. సో ఇప్పుడు బఫే ఎలా ఉంటుంది థాయిలాండ్లో చూపిస్తాను. మేము పిట్బుల్ బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నాము. ఇదిగోండి పుట్టగొడుగులు ఎంత క్యూట్గా ఉన్నాయి. చిచ్చి పుట్టగొడుగులు అంట, రకరకాల పురుగులు. కింద చూడండి ఎలా ఉన్నాయండి శంకులు. ఇవేంటో లోపల ఇంకా వెరైటీ ఉన్నాయి. అసలు ఏంటిది ఆ పింక్ కలర్ గుడ్లు ఏంటో అర్థం కావట్లేదు. మామూలుగా బ్యాంకాక్ వీడియోస్లో చాలా చూసాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అనమాట ప్రాక్టికల్గా. ఇవన్నీ చూడడానికి వచ్చాము. టుక్ బండిలో మా సంసారం అంతా ఇలా నాకు సీట్ దొరికేసింది ఫస్ట్ ఎక్కేసే. ఆంటీ మాత్రం చాలా సిన్సియర్గా కూర్చున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. మా మోస్ట్ అవైటెడ్ కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ప్లేస్కి ఫైనల్లీ తీసుకొచ్చారు నన్ను. I'm so excited. Yeah, let's go to Walking Street. So ఈ బ్లాగ్ అంతా కూడా వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఎంతవరకు ఎలా చేస్తారో తెలియదు, బట్ ఎలా చేసినంత మాత్రం చూపిస్తాను. ఈ వాకింగ్ స్ట్రీట్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ పటాయా అంట. బోల్డ్ అంతమంది ఇది చూడడానికే వస్తారు. అండ్ ఇక్కడ లేని వండర్ లేదు. ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇంతకంటే అద్భుతం లేదు అని విన్నా. దాన్ని ప్రాక్టికల్గా ఈరోజు చూసి అనుభవించాం మేమందరం కూడా. అండ్ నిజంగానే చాలా చాలా హ్యాపెనింగ్ ఉంది ఇక్కడ. మేబీ మా కైండ్ కాదేమో, కానీ చాలా బాగుంది. ఇక్కడ మసాజెస్ మాత్రం చాలా బాగున్నాయి. బయట కూర్చునే లేడీస్ అందరూ కూడా మంచిగా మసాజ్ చేస్తున్నారు. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. అండ్ ఇక్కడ మన కరెన్సీ కూడా మన 1 రూపీకి ఇక్కడ 2.4 రూపీస్ అనమాట. సో పెద్ద డిఫరెన్స్ లేదు. అండ్ చాలా రీజనబుల్ ప్రైసెసే ఉన్నాయి. అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ స్ట్రీట్ని అంతా కూడా మేము ఎంజాయ్ చేసాము. కొన్ని ప్లేసెస్లో వీడియో షూటింగ్ అలాంటివి అలౌడ్ లేదు. ఇక్కడ పబ్బులు ఉన్నాయి, మంచి తెలుగు భోజనం ఉంది, బిర్యానీలు ఉన్నాయి, అన్నిటిని ఎంజాయ్ చేసేసాము. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ బోల్డ్ అని రాబోతున్నాయి బ్యాంకాక్వి. నేను బ్యాంకాక్కి ఎందుకు వచ్చాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉంటాయి, ఫుడ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయని. See you with more vlogs in Bangkok. Bye bye. వాకింగ్ స్ట్రీట్ ని అద్భుతంగా ఎంజాయ్ చేసి ఇలా బొక్కలు మిగిలిచ్చాము. ఈ బొక్కలన్నీ నావనుకునే అన్న ఐశ్వర్యమే. నేను ఉపవాసం ఉన్నాను. పందిలాగా ఇద్దరు షేర్ అరే ఏంజల్స్ అంటారా, మరి పందితో పోలుస్తామంటారా? ఏంజల్స్ మొత్తం బొక్కలు ఏంజల్ యాక్చువల్ వెనకాల మా నానమ్మ. అయ్యా నేనా? మొత్తానికి మటన్ మందరు ట్రై చేశారు. ఇక్కడ బాగా కొద్దిగా కనిపించేటట్టు
తినలేకపోయారు. విక్రమ్ గారు అయితే అక్క ఆల్రెడీ యూ ట్రైడ్ విత్ మీ. రిటర్న్ వాళ్ళకే ఇచ్చేసాం, వాళ్ళే తింటారట, వేస్ట్ చేయరట దాన్ని. బట్ ఏం ట్రై చేస్తాను